నరేష్, మొన్న మీ మరదలు శ్రీమంతం అని చెప్పి వెళ్ళావు కదా ఊరికి. నేను తర్వాత మనం కలవలేదు అసలు. బాగా జరిగిందా? నాకు తెలుసా అమ్మాయి, మీ మమ్మీ వాళ్ళందరూ వచ్చారా? బాగా జరిగిందా ఫంక్షన్? అందరు వచ్చారు, అందరు బాగానే చూసారు, బాగానే చేసుకున్నారు. శ్రీమంతం కూడా బాగా జరిగింది. ఓకే. అత్త మామలు గాని అమ్మ నాన్నలు గాని ప్రతి ఒక్కరు బాగానే వచ్చారు. ఓకే. కానీ అందులో వచ్చిన చిక్కంతా మాకే. ఏం చిక్కు? ఎందుకు అంటే ముసలాళ్ళు ఉంటారు కదా, 4 ముసలక్కలు కూర్చుంటారు. కూర్చొని ఏందిరా పిల్లలు ఎప్పుడు పిల్లల్ని ఎంతమందిని కంటావు, ఇది తప్పితే ఒక్కొక్క ముసలామె మాట్లాడుతుంటే అమ్మా నాకు అసలు చెప్పాలంటే నా నోరు వస్తలేదు. నన్ను కాకపోతే మా భార్యను అడుగుతారు, మా భార్యను కాకపోతే నన్ను అడుగుతారు. ఏమంటారు, ఇంటికి వస్తున్నాడా అనే పిల్లగాడు? ఓకే. ఇంటికే వస్తున్నాడా లేకపోతే ఎక్కడికన్నా ఊకే బెంగళూరు అని పోతుండా? బొంగళూరు అంటారు అమ్మ, ఇంకా అది బెంగళూరు కూడా కాదు, బొంగళూరు అంటే బొంగళూరు పోతాడు. ఏం చేస్తుండా అమ్మ బొంగళూరులా? ఈ ఏజ్ లో పిల్లలు ఎట్లుంటారు? మా కాలంలో అయితే 4 వేసి 6 వేసి 10 మందిని కన్నాము. ఇంకా పిల్లల్ని కనడానికి ఒక్కటికి 100 సార్లు ఆలోచిస్తారు. తీసినాశ కొడుకు అమ్మ, పైసలన్నీ తీసి ఏడబెడుతుండు. నాకైతే డౌటే కొడుతుంది. ఏమో అమ్మా, నేనైతే ఏడు చూడలేదు ఈ విడ్డూరము. ఎవడన్నా చూస్తే ఈ రోజులల్లా ఎట్లుండాలి పిల్లలు? టింగు టింగు అని ఏమో తిప్పుకొని పోతుంది, టింగు టింగు అని ఆయన తిప్పుకొని పోతుండు. ఇంకోటి చెప్పనా అమ్మ, దీంట్లో వచ్చిన చిక్కు మళ్ళీ ఎంతసేపు నా ఒక ముసలిది ఉంటదమ్మా, నాకు అవ్వ అవుతుంది అమ్మమ్మ. అమ్మమ్మకే దాని అమ్మమ్మ అది. ఓకే. ఆ అమ్మమ్మ అంటది, పిల్లగాడు చూస్తే నిమ్మపండు ఉన్నట్టే ఉన్నాడే, నిగనిగలు ఆడుతుంటాడు. ఎప్పుడు చూసినా నిగనిగలు ఆడుకుంటా చెంగు చెంగున ఎగురుతుంటాడు. కానీ ఏమరా పిల్లలేరా అనగానే దానికి సుయ్యని పడుచుకోవాల్సి వస్తుంది. సుయ్యమంట దానికి ఎందుకో మరి. సుయ్యమనకపోతే ఏమవుతుందండి నాకు అర్థం కాక. సుయ్యమనకపోతే ఏమవుతుంది? ఎప్పుడు చూసినా మా కొంపలకే తలగబడి వస్తుంటే వీళ్ళందరూ ఓడిపోతే చుట్టాలు వచ్చినాక ఇంకా బొంగుగా నా పిల్లలు దీని తలకాయలు అవుతారు. దీని అమ్మ ఏషాలు ఏమన్నా మాట్లాడతారు. దీని ఇంటికి పోక ముందుగా వీళ్ళు పిల్లలు అరేకి పిల్లలు అయ్యారా అని అంటారు. ఇదే అమ్మ కావాల్సింది ఊర్రలా. దాని మనవాడు ఏం చేస్తుండు, దాని అమ్మమ్మ కొడుకు ఏం చేస్తుండు, వాళ్ళ గురించి పట్టించుకోవాలి. మా గురించి అవసరమా ఇంత రిస్క్ వాడు ఏజ్ లో? నీకు అర్థం కాదు ఏంటంటే, పక్కింటి పుల్లకూర రుచి నానా, పక్కింటి కబుర్లే రుచి పెద్దవాళ్ళకి రుచి ఉంటే ఎట్లా రుచి ఉండాలి? మా తాగుడు, మా తిండి, మా దాంట్లో ఇవెందుకు? నరేష్, ఏమన్నా వైబ్ ఉందా స్టోరీలో? అలా ఆగిపోతే ఎలా? చెప్పు తర్వాత ఏమన్నారు? ఏమో అమ్మ, ఈ బాడకాను ఎప్పుడు అడిగినా ఎప్పుడే చెప్పడు ఈయన మోనాశంగాను. ఎప్పుడైనా చెప్తాడా, సరిగా చెప్తాడా, సరిగా చేస్తాడా ఈడు? దానికి సిగ్గు లేదు, ఈయనకి సిగ్గు లేదు. దానికి 2 చికెన్ పీసులు వేస్తే కుయ్యి అని మూల కూర్చుంటది. ఈ బాడకా వచ్చేసి 2 పెగ్గులు వేసుకొని కుయ్యి అని ఎలకలేసి అంటాడు. ఇంకేడైతారు పిల్లలు? ఈ పిల్లలకి నా వారయా గివ్వ అమ్మ ఎవడైనా మాట్లాడేది ఏంది చెప్పి? ఇవి మాటలేనా? ఎవడైనా మాట్లాడే మాటలేనా? వినే మాటలేనా? ఎంత కోపం వస్తుంటది, నరాలు ఉడికిపోతుంటాయి. ఊరికి పోవాలంటుంటా నాకు మెంటల్ ఎక్కుతుంటది. అవసరమా ఈ మాటలు? పిచ్చ కోపం వస్తుంటది. నా పిల్లం నన్ను చూస్తే గుర్రన చూస్తుంటది. ఒక అరే నువ్వు చికెన్ పెడుతున్నావా నాకని. నేనేం చేయాలి చెప్పు ఆ మాటలకి? మెంటల్ ఎక్కుతుంటది. నీ మందే మానేసి నేను ముసలిదానా అంటుంటది. ఈయనది నన్ను ఎంతసేపు చూసినా, ఎప్పుడు చూసినా తావుడు బానిసం చేసి ఈ అమ్మ ముసలి నా వారే ఎప్పుడు ఇదే మాటలు. ఈ అమ్మాయి ఊరి పోదామంటే భయం అవుతుంది. అందుకే ఊరి బంద్. గుళ్ళు గోపురాలు ఇట్లా ఎంజాయ్గా తిరుగుతా, ఎంజాయ్గా తిరిగి హ్యాపీగా లీడ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఏం గుద్దా, బరాబర్ సీదా పోతాం, సీదా వస్తాం. నువ్వు టెన్షన్ పడకు. 2 గాజులు అమ్మైనా సరే ఇవాళ నా పేమెంట్ తీసుకొని ఇంటికి పోతా. నేను పొరపాటున శ్రీమంతం ఎలా జరిగింది అని అడిగాను, చూసారా? అది అసలు నోరా లేకపోతే ఏమైనా రేడియో సిటీ FM ఏమన్నా పెట్టుకున్నాడా నోట్లో? ఏంటండి బాబు? కానీ అండి అంటే అన్నాడు, కానీ సీరియస్లీ అండి, పెద్దాళ్ళు ఉన్నారే, చదువు అవ్వగానే ఉద్యోగం ఎప్పుడు అంటారు, ఉద్యోగం అవ్వగానే పెళ్ళెప్పుడు, పెళ్ళి అవ్వగానే పిల్లలు, మళ్ళీ పిల్లలు కాస్త 10 ఏళ్ళు రాగానే ఏమే పిల్లకి పెళ్ళి ఎప్పుడు చేస్తావు, మళ్ళీ ఆడపెళ్ళిళ్ళు. అసలు ఓవరాల్గా అసలు మా మమ్మీ ఇంకేదో మాట్లాడుతుంది, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఓవరాల్గా అండి పెద్దాళ్ళ క్వశ్చన్స్కి అంత ఉండట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు తెలిసిన సొల్యూషన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.
సరే నరేష్, ఆ ముసలాళ్ళు కూడా మనకి ఎందుకు కానీ, ఇంతకీ వెళ్ళి శుభ్రంగా భోంచేసి వచ్చారా నువ్వు దనా? వాళ్ళ మాటలకి ఏమైనా హర్ట్ అయ్యి వచ్చేస్తారా తినకుండా? ఏందమ్మా భోజనం చేసేది, ఈ ముసలోళ్ళే ఇంత ఉందిరా అని నేను ఏడుస్తుంటే, సరేలే తన పోదాం పావే అని చెప్పేసి ఆ బంతి భోజనం ఉంది కదా మంచిగా తిన్నాంలే అని నేను అనుకున్నా. ఆడిపోయిన తర్వాత మా కాకగాడు ఉన్నాడు, ఏందిరా కాక తిన్నావా అన్న. అరే అంటావరా నన్ను అన్నారే అంటావారా? అప్పటికే ఫుల్ ఊగుతురు బిడ్డలు తాగి. సరే తాగినోడు తాగింది కదా, సరేలే చిచ్చా పొరపాటు అయిందే తిన్నావా అని అంటే, ఏం తిన్నావురా? తిన్నావు ఇది బంతి భోజనం ఆరా, ఇది బువ్వ పెడుతున్నారా? ఈ బువ్వ కోసం ఆరా నేను వచ్చింది? 500 కట్నం వేసిన కొడుకులకి. అయ్యో 500 వేస్తే గిది ఆరా నాకు బువ్వ పెట్టేది? నల్లిబొక్క ఎదురా, ఈ నల్లిబొక్కలన్నా ఏంద్రా ఇది అని ఇంకా డాష్ మాట్లాడిరమ్మా. ఆ మాటలు వినలేము. ఆ మాటలు ఓడొచ్చేసేమో బగారం ఒకటి విరిగింది అంటాడు, ఓడేమో మెత్తబడిన అన్నం అంటారు. ఆడ మనం వండుతున్నామా, మన ఫంక్షన్ పూట పోయినామా, తిన్నామా, ఇంత కట్నం వేసినామా రావాలి. ఎంతసేపు నాకు అది పెట్టలేదు, నాకు ఇది పెట్టలేదు, ఇది మారరా ఇంకా ఎందుకురా దేవుడా అని చెప్పేసి నా భార్యను తీసుకొని, ఇది కాదు తన ఇక మనతోటి మనం ఎవరిదో మొహం చూసేసి వచ్చినాం ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే పొరపాటు చేసినామే, పోదాంపా అని కార్లో వచ్చి కూర్చునేసరికి ఆడిపోయేసరికి నన్ను ఎక్కించుకోరాదురా, కారు రోడ్డు మీద దింపరాదు ఓ మనవాడా, నన్ను ఎక్కించుకోరాదు ఓ బావా, ఓ కామ నన్ను ఎక్కించుకోరాదు అని మా మామ. ఈ అమ్మాయిలని ఇది కార్ అనుకుంటారా, ఇది ట్రాక్టర్ అనుకుంటారా, లేకపోతే జేసీబీ అనుకుంటారా, ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. 10 లక్షల కారు పెట్టి కొంటే 4 ఎక్కడికే కూర్చుంటే ఈ కొడుకులందరూ ఎక్కబట్టే, ఈ బిడ్డలన్నీ ఎక్కబట్టే, కారు అనుకోవడం ఎక్కితే బాగానే ఉంటది. అది అనిపోయింది కప్ప అనిగినట్టు. ఈ అమ్మ కారు వద్దు గీరొద్దు అని చెప్పేసి దెబ్బకి నేను దిగేసి వెళ్ళిపోయినా. అమ్మ కారు తాళం వేసుకున్నా, వాళ్ళకి ఇచ్చి మీరు బస్సు ఎక్కి వచ్చారు. నేను కారు తాళం నజాలను వేసుకొని తాళం వేసి కారు పని చేయట్లేదు అని చెప్పేసి వెళ్ళేసి వచ్చింది. నా తోటి కాదని చెప్పి. చాలా ముద్రేవు నరేష్, నువ్వు చాలా ముద్రేవు. ఇన్నోసెంట్ అనుకున్నా నిన్ను. ముదరడం కాదు, ఫ్రస్ట్రేషన్. ఆడ ఒక్కొక్కరు పంచాయతీలు వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే ఎట్లా ఉంటారా, మారన్రా అంటే ఆ మార్పు నాకు తప్ప వాళ్ళకి రానే రాదా మార్పు. నాకు ఒకటి అర్థమైంది ఇక్కడ ఏంటంటే, ఫన్ కోసం వెళ్ళారు నరేష్ అండ్ ధన, ఫ్రస్ట్రేషన్ తో రిటర్న్ అయ్యారనమాట. సరే ఇంతకీ ముగిసిందా? అలా సాఫ్ట్ గా వాళ్ళు ఏమైనా అలిగారా? మళ్ళీ సాఫ్ట్ గా అలగడం కాదు, వాళ్ళు ఎప్పుడూ అలుగుతూనే ఉంటారు. ఒక ఆమెనేమో ఎక్కించుకోపోలేదని, ఒక ఆమెనేమో పిల్లలు ఎంతమంది అని, ఇంకొకటి ఏమో నల్లిబొక్క రాలేదని, ఓడేమో బిర్యానీ సరిగా లేదని. ఫోన్లే నరేష్, చుట్టాలదే ఉంది కానీ పాసింగ్ క్లౌడ్స్. ఇంతకీ మీ తమ్ముడు, మీ మమ్మీ, మీ డాడీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ బాగానే వచ్చిర్రు, తిన్నారు, ఉన్నా మంచిగా ఉన్నవారా, బాగానే ఉన్నావా? ఎందుకంటే ఊర్లో ఉంటారు వాళ్ళు. మంచిగా ఉన్నవారా కొడుక? మళ్ళీ ఏమైనా పైసలు ఏమైనా అటు ఇటు పోయి ఆగమవుతున్నావా? నేనేం ఆగమవుతామ్మా, నాకు అర్థం కాదు. నేనెందుకు ఆగమవుతా? అరే తల్లికి కొడుకు ఎంత పెద్దయినా చిన్నగానే ఉంటాడు నరేష్. అవును కరెక్టే, చిన్ననే ఉంటాడు కరెక్టే. నాకు ఇంత వయసు వచ్చింది, పైసలు ఏమైనా ఖర్చు పెట్టి ఆగం చేస్తానా? చెయ్యను కదా. అందుకే మరి నీ పక్కన నీకు నీ పిల్లల్ని అంత అయి తిరుగుతుంటే అప్పుడు గుర్తిస్తారు, ఓకే నా కొడుకు నెక్స్ట్ అదే, ఇప్పుడు అదే, దాని తర్వాత అదే తీసుకొని ఇగో నీ మనవలు ఇగోడే అని చెప్పి చూపిస్తాను నెక్స్ట్. ఓకే నెక్స్ట్ అదే ఇంకా చేసేది. వెరీ గుడ్. అదండి మా నరేష్ లోల్లి. పొరపాటున ఊరు వెళ్ళావమ్మా, ఫంక్షన్ ఎలా జరిగింది అంటే ఇది ఇలా చెప్తాడు. నవ్వి ఎదురు మాట్లాడి నా వాయిస్ కూడా పోయింది. రేపటి షార్ట్స్ ఎలా వస్తాయో తెలీదు. సరేనండి, నేనైతే ఎంజాయ్ చేశాను. అదంతా ఏమీ కల్పించిన కథ కాదండి, నిజంగానే ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినప్పుడల్లా ఇలా చెప్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇంతేనండి అబ్బాయి, చెప్పి లాస్ట్కి ఓ ఇలా కూడా చేస్తారా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అదనమాట సంగతి. అసలు ఇప్పుడు చిలుకూరు నుండి ఇంటికి వెళ్ళే టైంలోనే ఇంత మాట్లాడాడు కదండి. మేము పిల్లలు నా పెళ్ళైన కొత్తల నుండి జాయిన్ అయ్యాడు అనమాట. అప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు, ఆల్మోస్ట్ ఎంత 17-18 ఆఫ్ ఏజ్లో అండి పాపం. నియర్లీ 16 కూడా నిండలేదు. అలాంటి ఏజ్లో వచ్చాడు పాపం జాబ్ అని మా ఇంటికి. ఆ ఏజ్లో మొదట్లో భయపడేవాడు ఏదైనా మాట్లాడాలంటే. కొంచెంగా క్లోజ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్ లాగా మారిన తర్వాత అసలు ఎన్ని కబుర్లు అంటే, ఆ బెంగళూరులో స్టార్ట్ అయిన జర్నీ హైదరాబాద్, మళ్ళీ బెంగళూరు టు విజయవాడ వెళ్ళినంతసేపు ఇలా ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ విలేజ్లో జరిగిన స్టోరీస్, లేదంటే మా ప్రాజెక్ట్లో జరిగిన కథలు ఇవన్నీ చెప్పి పొట్ట పగిలేలా నవ్వించేవాడండి. కాకపోతే మన షార్ట్స్ అండ్ బ్లాగ్స్లో యాడ్ చేద్దామంటే బాబు చాలా బిజీ అయిపోయాడు. బిజీ అవ్వాలండి, తను బాగుపడడమే మాకు కావాలి. ఎప్పుడు నరేష్ అండ్ ధన హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, వీడియో నచ్చిందా? నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే
జెన్యున్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సరేనా? బాయ్.